హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకు కొద్దిగా పవర్ ఇంటరప్షన్ వల్ల వీడియో మనం అరౌండ్ ఇప్పుడు నైట్ 11:30కి ఆ టైంకి రికార్డ్ చేస్తున్నాం. రేపు మీకు ఈ వీడియో 8 o'clockకి అవైలబుల్ ఉంటుంది. ఇది కొద్దిగా చెక్ చేసుకోండి. సరే, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఈ యొక్క కొంతమంది అంటే ఒక లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నటువంటి కపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన పోలీస్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందనమాట. వాళ్ళ పేరెంట్స్ పోలీస్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. దాన్ని మీరు కొట్టేయండి అని చెప్పేసి అలహాబాద్ హైకోర్టుకి ఈ యొక్క లివ్ ఇన్ రిలేషన్స్లో ఉన్నటువంటి కపుల్ కోర్టును ఆశ్రయించారనమాట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ లివ్ ఇన్ రిలేషన్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్ ఫెయిత్ కపుల్, అంటే రెండు వేరే మతాలకు సంబంధించినటువంటి కపుల్ అన్నమాట. సో మరి ఈ కాంటెక్స్ట్లో ఒకసారి మనకి అలహాబాద్ హైకోర్టు వాళ్ళపైన ఫైల్ అయినటువంటి ఎఫ్ఐఆర్ని కొట్టివేయడానికి ఎందుకు నిరాకరించింది, ఆ డీటెయిల్స్ అన్ని డిస్కస్ చేసే కన్నా ముందు ఒకసారి మనం సిలబస్ మ్యాపింగ్ చూద్దాం. ఇది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 యూపీఎస్సీలో ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించింది. ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేయబోయేది కాంటెక్స్ట్, సందర్భం ఏంటి, దాంతోపాటు ఉత్తరప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్. మరి యాక్ట్ ఏం చెప్తుంది అంటే యాంటీ రిలీజియస్ కన్వర్షన్ యాక్ట్ అని అంటుంది దీన్ని. దాని తర్వాత ఆర్గ్యుమెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద లా, ఓకే, దాంతోపాటు ఆర్గ్యుమెంట్ అగెన్స్ట్ ద లా అండ్ వే హెడ్, కంక్లూజన్ చూస్తాం. ఇది మనకి ఫస్ట్ కాంటెక్స్ట్, సందర్భం ఏందో చూద్దాం. అలహాబాద్ హైకోర్టు ఈ యొక్క ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందనమాట ముస్లిం మ్యాన్ పైన. దేని గురించి? ఇంటర్ఫెయిత్ రిలేషన్షిప్. తను ఒక హిందూ అమ్మాయితో ఇంటర్ఫెయిత్ రిలేషన్షిప్ ఉండడం వల్ల ఒక హిందూ అమ్మాయి వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ముస్లిం మ్యాన్ పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. తను ఏమన్నారు, నా పైన ఫైల్ అయినటువంటి ఎఫ్ఐఆర్ని మీరు క్యాన్సిల్ చేయండి అంటే అలహాబాద్ హైకోర్టు క్యాన్సిల్ చేయలేదు. ఓకే, సో మనకి ఎందుకు క్యాన్సిల్ చేయలేదు? అలహాబాద్ హైకోర్టు ఏం చెప్తుంది? ఉత్తరప్రదేశ్ యొక్క ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ 2021, ఈ యాక్ట్కి వైలేషన్ ఉంది మీది, కాబట్టి మేము దీన్ని మీ పైన ఎఫ్ఐఆర్ని క్యాన్సిల్ చేయట్లేదు అన్నాం. యాక్చువల్లీ లా ఏం చెప్తుంది అసలు? ఈ యొక్క యాంటీ రిలీజియస్ కన్వర్షన్ లా, ఓకే, యాంటీ కన్వర్షన్ లాస్ ఏం చెప్తున్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇది ఈజీగా అర్థం కావాలంటే మనకి రిలీజియస్ కన్వర్షన్ అని తెలియాలి. ఓకే, రిలీజియస్ కన్వర్షన్ అంటే మనకి మత మార్పిడి అనమాట. రిలీజియస్ కన్వర్షన్ అంటే ఒక వ్యక్తి తనకు నచ్చినటువంటి మతాన్ని ఫాలో అవ్వచ్చు. ఇది ఆర్టికల్ 25 ప్రకారం, ఆర్టికల్ 25 ఈవెన్ రైట్ టు లైఫ్లో కూడా ఒక భాగం. రిలీజియస్ కన్వర్షన్ ఫైన్, మత మార్పిడి అర్థమైంది. అలానే ఆర్టికల్ 25 ఏం చెప్తుందంటే మనకి సుప్రీంకోర్టు తర్వాత వివిధ సందర్భాల్లో ఆర్టికల్ 25 గురించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ఈ యొక్క ఫోర్స్ఫుల్ రిలీజియస్ కన్వర్షన్ అంటే ఒక బలవంత మత మార్పిడి అనేది క్రైమ్ అని చెప్పింది సుప్రీంకోర్టు. ఓకే, సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? దీన్ని క్రైమ్ అంటుంది. మరి దేనిని బలవంత మత మార్పిడి అని అంటాం మనం? మనకి ఎవరైనా సరే ఫోర్స్ వల్ల కానీ, ఓకే, లేదా మనకి ఏదైనా అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా, మనీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా కానీ ఇలా ఏవైనా ఇన్ఫ్లుయెన్స్ చేసేదాన్ని బలవంత మత మార్పిడి అంటున్నాం. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క మ్యారేజ్, ఓకే, మ్యారేజ్ అన్న పేరుతోని ఈ యొక్క మతం మారడం కూడా బలవంత మత మార్పిడిలోకి వస్తుందని చెప్పేసి ఈ యొక్క యాక్ట్ చెప్తున్నాయి. దట్ ఈస్ ద థింగ్ హియర్. మరి ఇక్కడ కోర్టులో, యాక్చువల్లీ సుప్రీంకోర్టులో ఈ ఉత్తరప్రదేశ్ లా ఏదైతే ఉందో అది పెండింగ్లో ఉంది. ఇక్కడ చాలామంది యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ యొక్క బలవంతంగా మారడం అనేది, అంటే మ్యారేజ్ కోసం మారుతుంటే వాళ్ళు వాళ్ళ ఓన్గా అంటే వాళ్ళ మనస్ఫూర్తిగా మారుతున్నారేమో, రిలీజన్ బలవంతంగా మారుతున్నారని మనం ఎందుకు అనుకుంటున్నాం? జస్ట్ మ్యారేజ్ కోసం అని చెప్పేసి మతం మారితే అది బలవంత మతం మార్పిడి అని మనం ఎలా అనుకుంటాం అని చెప్పేసి దీని గురించి ఇప్పుడు సుప్రీంకోర్టులో క్వశ్చన్. ఎందుకంటే మనకి ఎవరికైనా సరే వాళ్ళ యొక్క రైట్ టు ప్రైవసీ ఉంటుంది, వాళ్ళ మతం మారుకోవచ్చు. అంటే ఈ యొక్క యాంటీ కన్వర్షన్ లాస్ అనేవి మనకి యాంటీ కన్వర్షన్ లాస్ ఏవైతే ఉన్నాయో, యాంటీ కన్వర్షన్ లాస్ మన యొక్క ప్రైవసీని రిస్ట్రిక్ట్ చేస్తున్నాయా, మన యొక్క రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీని రిస్ట్రిక్ట్ చేస్తున్నాయా, అంటే ఇవి ఆర్టికల్ 21ని వైలేట్ చేస్తున్నాయా అన్న ఒక క్వశ్చన్ వస్తుంది. దాంతోపాటు ఇవి మనకి ఆర్టికల్ 25ని వైలేట్ చేస్తున్నాయా, ఎందుకంటే మనం నచ్చిన మతాన్ని ఫాలో అవ్వచ్చు కదా. జస్ట్ మ్యారేజ్ కోసం మతం మారడం అంటే ఫోర్స్ వల్ల మారుతున్నారని గ్యారంటీ ఏంది? వాళ్ళ కోసం వాళ్ళ యొక్క కన్సెన్సెస్ అంటే వాళ్ళు ఓన్గా కూడా, అంటే వాళ్ళు స్వయంగా అంటే ఎలాంటి ప్రభావం లేకుండా, ఎలాంటి ఒత్తిడి లేకుండా కూడా మారచ్చు కదా, దాన్ని ఎందుకు తీసుకోరు అని చెప్పేసి క్వశ్చన్లు ఉంది. కాకపోతే ప్రస్తుతానికి యూపీ యాంటీ కన్వర్షన్లో ఏం చెప్తుందంటే మ్యారేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మ్యారేజ్ కోసం అని చెప్పేసి మతం మారినా కూడా అది యాంటీ కన్వర్షన్ లా ప్రకారం పనిష్మెంట్ అంటున్నారు. కాబట్టి ఇప్పుడు మనకి
ఈ ఫోర్స్ఫుల్ రిలీజియస్ కన్వర్షన్ క్రైమ్ అని చెప్పింది అంటే కోర్టు వివిధ సందర్భాల్లో కొన్ని రాష్ట్రాలు ఏం చేసినాయంటే కొన్ని స్టేట్స్ యాంటీ కన్వర్షన్ లా తీసుకొచ్చాయి. యాంటీ కన్వర్షన్ లా, ఓకే, అంటే ఈ యొక్క మత మార్పిడిని ఈ యొక్క వ్యతిరేకిస్తూ చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం ఈ చట్టం తీసుకొచ్చినటువంటి కొన్ని రాష్ట్రాలు ఏంటంటే ఉత్తరాఖండ్, దాంతోపాటు యూపీ ఇలాంటి రాష్ట్రాలు. ఈ చట్టం ప్రకారం యూపీ తీసుకొచ్చినటువంటి చట్టం ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఇంటర్ ఫెయిత్ అంటే ఈ యొక్క వివిధ వేరే మతానికి సంబంధించినటువంటి ఇంటర్ ఫెయిత్ కపుల్ యొక్క లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నా కూడా అది క్రైమ్ అని చెప్పేసి చెప్తుందన్నమాట. అదే మనకు ఒకవేళ హిందూ కపుల్ లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నా, ముస్లిం కపుల్ లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న అది క్రైమ్ కాదంటున్నారు. లివ్ ఇన్ కపుల్ మాత్రం రిలేషన్ ఉంటే క్రైమ్ అంటున్నారు. అసలు దీనికి లాజిక్ లేదు. సుప్రీంకోర్టు దీన్ని ఖచ్చితంగా స్ట్రక్ డౌన్ చేస్తారు, నో డౌట్ ఇన్ దట్. చూద్దాం ఒకసారి. మరి వీళ్ళకు లివ్ ఇన్ రిలేషన్లో ఉంటే క్రైమ్ అంటున్నారు కాబట్టి మరి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, వీళ్ళపైన ఫైల్ అయినటువంటి ఎఫ్ఐఆర్ మేము కొట్టివేయలేము అన్నారు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మరి మీ ఒపీనియన్ ఏంది? ఎందుకంటే మనకి ఇక్కడ కపుల్ అంటే మేజర్ కపులే, మనం ఓన్లీ రిలీజియన్ బేస్ పైన ఎలా డిస్క్రిమినేట్ చూపిస్తున్నాం? మనం డిస్క్రిమినేట్ చూపెట్టకూడదు కదా. వాట్ ఈజ్ యువర్ పాయింట్? అంటే ఈ యొక్క యాంటీ కన్వర్షన్ లా అనేది కాన్స్టిట్యూషనల్గా రైటేనా, లేదా ఇది మనకి ఈ ప్రొవిజన్స్ మీకు రాంగ్ అనిపిస్తున్నాయా? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? సరే, మరి రిలీజియస్ కన్వర్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు వీళ్ళపైన ఎఫ్ఐఆర్ని క్యాన్సిల్ చేయమంటున్నారు కాబట్టి మరి ఉత్తరప్రదేశ్ యొక్క యాంటీ కన్వర్షన్ లా ప్రకారము మరి ఒక పర్సన్ రిలీజియన్ కన్వర్షన్ చేసుకోవాలంటే ఎలా అంటే అతను ఒక 60 days ప్రాసెస్ ఉంటుంది అనమాట. అతని యొక్క డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్కి నోటీస్ ఇవ్వాలి, అయితే రిలీజియస్ కన్వర్షన్ చేసుకోబోతున్నా అన్నట్టు. దాని తర్వాత రిలీజియస్ కన్వర్షన్ ఎక్కడ చేసుకున్నాడు ఏంటి అనే డీటెయిల్స్ ఇవ్వాలి. ఆ డీటెయిల్స్ మొత్తం ఇచ్చిన తర్వాత వీళ్ళు ఆ డీటెయిల్స్ని పబ్లిష్ చేస్తారు. ఒక 3 weeks ఎవరి నుంచైనా ఆబ్జెక్షన్స్ ఉన్నాయా లేవో చూస్తారు. ఎవరికి నుంచి ఆబ్జెక్షన్స్ లేవు అనుకుంటే కనుక అప్పుడు రిలీజియస్ కన్వర్షన్ కంప్లీట్ అయినట్టే అనమాట. ఇప్పుడు ఈ యొక్క లా యాంటీ కన్వర్షన్ లా ప్రకారం ఎవరైనా ఇంటర్ఫెయిత్ కపుల్ అంటే ఎవరైనా సరే వేరే మతానికి చెందినటువంటి ఇద్దరు వేరే మతాలకు చెందిన వాళ్ళు ఇంటర్ఫెయిత్ కపుల్ ఖచ్చితంగా ఇందులో ఎవరో ఒకరు ఖచ్చితంగా వాళ్ళు రిలీజియన్ కన్వర్షన్ చేసుకోవాలి. రిలీజియన్ కన్వర్షన్ మస్ట్. ఆ రిలీజియన్ కన్వర్షన్ చేసుకోవాలంటే ప్రాసెస్ అనేది చాలా చాలా డిఫికల్టీగా ఇంక్లూడ్ చేశారనమాట. మరి మనకు రిలీజియస్ కన్వర్షన్ అని వచ్చింది కాబట్టి హిందూ అన్న డెఫినేషన్ పరిధిలోకి ఎవరెవరు వస్తారు? ఆర్టికల్ 25 ప్రకారము హిందూ అన్న డెఫినేషన్ పరిధిలోకి ఎవరెవరు వస్తారు? ఆన్సర్ చేయాలని ట్రై చేయండి. ఓకే, మరి దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ నోట్స్ ఏందో ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు మనకి యాంటీ కన్వర్షన్ లాకు సంబంధించినటువంటి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఈ రాష్ట్రాలు ఏవైతే చేసినాయో యాంటీ కన్వర్షన్ లాస్ ఇవన్నీ ఇప్పుడు మనకి సుప్రీంకోర్టులో మనకి పెండింగ్లో ఉన్నాయి. సుప్రీంకోర్టు వాటి విచారించబోతుంది. యూపీ యాంటీ కన్వర్షన్ లా ఏం చేస్తుంది? ఈ యొక్క రిలీజియస్ కన్వర్షన్ మనకి ఫోర్స్ఫుల్గా కానీ, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ కానీ, లేదా మనకి ఏదైనా ఆశ చూపెట్టడం కానీ, దాంతోపాటు మ్యారేజ్ కోసం రిలీజియస్ కన్వర్షన్ ఇవన్నీ కూడా బ్యాన్, అంటే ఇవన్నీ కూడా క్రైమ్. నేను మీకు ఇందాక చెప్పినట్టు ఈ లాలో ఉన్నటువంటి సెక్షన్ 4 ఏం చెప్తుందంటే కనుక మరి వీటి వల్ల అంటే ఇలా మనకి ఇంటర్ఫెయిత్ కపుల్ రిలీజియస్ కన్వర్షన్ మ్యారేజ్ కోసం చేసుకోవడం వల్ల ఎవరైతే బాధపడుతున్నారో అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు అని చెప్పారు. ఇప్పుడు ఈ కేసు దాని గురించి అనమాట. ఇలా ఒకవేళ ఫోర్స్ఫుల్ రిలీజియస్ కన్వర్షన్ ఉంటే కనుక ఈ ఇంప్రిజన్మెంటు, పనిష్మెంటు వాళ్ళు లాలో చెప్పారనమాట. అంటే ఏదైనా కన్వర్షన్ ఏదైనా వేరే అంటే మనకు యాక్ట్లో చెప్పినవి కాకుండా వేరే అన్నెసరీగా అంటే మనకు ఇల్లీగల్గా కన్వర్ట్ అయితే 1 to 5 years ఇంప్రిజన్మెంట్ అని, 15,000 ఫైన్ అని, అలానే మనకి మైనర్ కానీ, ఉమెన్ కానీ, SC ST కానీ కన్వర్షన్ అయితే కనుక ఇల్లీగల్గా 2 to 10 years ఇంప్రిజన్మెంట్, 25,000 ఫైన్ అని, అలానే మాస్ కన్వర్షన్ చాలా ఎక్కువ మందిని కన్వర్షన్ చేసినప్పుడు 3 to 10 years ఇంప్రిజన్మెంట్, 50,000 ఫైన్ అని, ఇలా మనకి డిఫరెంట్ ప్రొవిజన్స్ ఉన్నాయన్నమాట పనిష్మెంట్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. కాకపోతే సో మనకి ఐడియా కోసం చెప్తున్నా. ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ మీకు ఇందాక చెప్పినట్టు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక డిక్లరేషన్ ఇవ్వాలన్నమాట. మేము ఈ యొక్క ఏ ఫోర్స్ వాళ్ళ కాకుండా మా అంతటా మేమే మతం మారుతున్నామని చెప్పేసి అప్పుడు పోలీస్ ఎంక్వైరీ చేస్తారు. నిజంగానే వాళ్ళంతటా వాళ్ళు ఓన్గానే మతం మారుతున్నారని చెప్పేసి దాని తర్వాత వాళ్ళు మతం మారిన తర్వాత వాళ్ళు ఎప్పుడు వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ వాళ్ళ పర్మనెంట్ అడ్రస్ కానీ ఇవన్నీ ఇస్తారనమాట. ఈ సెకండ్ డిక్లరేషన్. దాని తర్వాత డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ దీన్ని నోటీస్ బోర్డులో పెడతాడు. ఒక 3 weeks ఏవైనా సరే ఆబ్జెక్షన్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తాడనమాట.
సో ఇది చాలా డిఫికల్ట్ ప్రాసెస్. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇలా రిలీజియస్ కన్వర్షన్ జరిగినప్పుడు ఎవరో ఒక ఫ్యామిలీ వాళ్ళు ఖచ్చితంగా ఆబ్జెక్షన్ చెప్పడం, అప్పుడు రిలీజియస్ కన్వర్షన్ జరగకపోవడం, అప్పుడు ఆ రిలీజియస్ అంటే ఎవరైతే ఇంటర్ఫేత్ కపుల్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. అందుకోసం ఈ మధ్యలో మనకి కొంతమంది ఏం చేస్తున్నారంటే వైఫ్ అంటే ఎవరైతే ఇంటర్ఫేత్ కపుల్ ఉంటారో వాళ్ళు ఈ యొక్క బుద్ధిజానికి మారడం జరుగుతుందన్నమాట. అంటే హిందూ ఉన్న పర్సన్ బుద్ధిజానికి మారి, ముస్లిం ఉన్న పర్సన్ కూడా బుద్ధిజానికి మారి, అప్పుడు ఇద్దరు ఒకటే రిలీజన్ కాబట్టి మ్యారేజ్ చేసుకుంటున్నారు. దట్ ఈజ్ వన్ వే. ఓకే, సరే. నెక్స్ట్, ఆర్గ్యుమెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద లా. మరి చట్టాన్ని సమర్థించే వాళ్ళు ఇది ఫోర్స్డ్ కన్వర్షన్స్ ఆపుతుందని, అలానే సమాజంలో ఈ యొక్క ఫోర్స్డ్ కన్వర్షన్ వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటిని తొలగిస్తుందని చెప్పేసి, అలానే మనకి ఈ యొక్క కన్వర్షన్ ఎవరైనా కావాలన్నా కూడా వాళ్ళని ప్రోత్సహించకుండా చేస్తుందని చెప్పేసి ఇలాంటివి వీటిని సపోర్ట్ చేసేవాళ్ళు. అపోజ్ చేసేవాళ్ళు ఏంది, అసలు ఇది కాన్స్టిట్యూషనల్గా రాంగ్, అలానే రైట్ టు ప్రైవసీ ప్రకారం కూడా రాంగ్, అలానే మనకి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ప్రకారం కూడా రాంగ్. దాంతోపాటు ఇది మనకి ఇంటర్ఫేత్ రిలేషన్షిప్, ఈ యొక్క మతాల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క ఇంటర్ఫేత్ రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో మతాంతర వివాహాలు వాటిపైన ఇంపాక్ట్ చూపెట్టే అవకాశం ఉంది. ఇట్లాంటివన్నీ. దాంతోపాటు బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ కూడా, అంటే మతం మారినట్టు మనమే చూపెట్టుకోవాలి కదా ప్రూఫ్, అది అన్ని సందర్భాల్లో సాధ్యం అవ్వకపోవచ్చు కదా. ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఈ యొక్క యాక్ట్ని అపోజ్ చేస్తున్న వాళ్ళ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. బట్ ఎనీహౌ కంక్లూజన్ ఏంది, మనకి ఏదైనా సరే ఫోర్స్డ్ కన్వర్షన్ని ప్రివెంట్ చేయాలి ఒకవైపు, దాంతోపాటు ఈ యొక్క ఎవ్రీ ఇండివిజువల్ తమకు నచ్చినటువంటి రిలీజియన్ని ప్రాక్టీస్ చేసుకునేటటువంటి హక్కును కూడా మనం ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. అది మనం ఈ యొక్క వివిధ చట్టాల్లో చూడొచ్చు అనమాట, చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ MCQ క్వశ్చన్ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ద ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ EVMs, ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద పరవూర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ ఎర్నాకుళం, కేరళ in 1982. ఇది రైట్. In 1992, Parliament inserted Section 61A of Representation of the People Act 1950 and rules validating the use of EVM. EVM మనకు 1992లో రాలేదు, మనం 2014 అనుకున్నాం కదా. సో ఆన్సర్ వచ్చేసేసి A. నెక్స్ట్ ఈరోజు క్వశ్చన్ ఏదో చూద్దాం. టుడేస్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ద ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఇన్ ఇండియా, ఇండియాలో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ప్రకారం ఆర్టికల్ 25 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అవైలబుల్ టు బోత్ సిటిజన్స్ యాజ్ వెల్ యాజ్ ద సిటిజన్స్ ఆఫ్ ఎనీ ఫారిన్ నేషన్స్. అంటే ఆర్టికల్ 25 ఇండియన్స్కి అప్లికేబుల్ అవుతుంది, ఫారినర్స్ కూడా అప్లికేబుల్ అవుతుంది అంటున్నారు. సెకండ్ స్టేట్మెంట్, the rights stated under Article 25 are subjected to public order, morality and health and also other provisions which are related to fundamental rights. అంటే ఆర్టికల్ 25లో ఉన్నటువంటి ఈ ఫండమెంటల్ రైట్ పైన రిస్ట్రిక్షన్స్ మనం ఆ గ్రౌండ్స్ పైన రిస్ట్రిక్షన్స్ విధించవచ్చు అంటున్నారు. ఇందులో ఏది రైట్ స్టేట్మెంటో పిక్ చేయండి. మెయిన్స్ క్వశ్చన్, ఎగ్జామిన్ ద వేరియస్ ఇష్యూస్ ఇన్ ఇండియాస్ ఫండమెంటల్ రైట్ టు రిలీజన్. ఇండియాలో ఫండమెంటల్ రైట్ టు రిలీజియన్ ఉన్నటువంటి ఇష్యూస్ ఏంది? హౌ కెన్ ద ఇష్యూ ఆఫ్ ఫోర్స్డ్ ఆర్ డిసీట్ఫుల్ కన్వర్షన్ బి అడ్రస్డ్? ఇండియాలో యొక్క ఫోర్స్డ్ కన్వర్షన్స్ని మనం ఎలా అడ్రస్ చేయొచ్చు? ఇది మనకి మెయిన్స్ క్వశ్చన్. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం రిలీజియస్ కన్వర్షన్, ఫోర్స్ఫుల్ కన్వర్షన్, యాంటీ కన్వర్షన్ లా పైన ఉన్న అగెనిస్ట్ అండ్ సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్స్, దాంతోపాటు ఇప్పుడు మనకి యూపీలో జరిగినటువంటి స్పెసిఫిక్ ఇన్సిడెంట్ ఏంటి, అండ్ ఇది మన కాన్స్టిట్యూషనల్గా రైట్ రాంగ్గా, ఇట్లాంటి డీటెయిల్స్ అని కూడా మనం డిస్కస్ చేసాం. ఇది మనకు ఓవరాల్గా యాంటీ కన్వర్షన్ లా, దాంతోపాటు ఇంటర్ఫెయిత్ కపుల్ లివ్ ఇన్ రిలేషన్కి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.